భారతదేశంలో ఒక కాక్రోచ్ జనతా పార్టీ, మిగతా జనతా పార్టీలు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఎజెండా ఏంటో తెలియదు. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారో తెలియదు. ముఖ్యంగా జెన్జీ అని ఒక ట్యాగ్ లైన్ వదిలేసి ఆన్లైన్ లో వదిలేసి ఆ వాళ్ళకున్న బుద్ధిని అంటే దుర్బుద్ధిని మన ఇండియా మీద చూపించడం ఏంది? వాళ్ళు ఇక్కడ వాళ్ళేనా అసలు? వాళ్ళ మీరు ఇన్స్టా ఐడి చూడండి, మొత్తం ఫేక్ ఫాలోవర్సే ఉంటారు, మొత్తం యాంటీ నేషనలిస్టే ఉంటారు. ఈయన హైదరాబాద్ లో ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఏం ఎజెండా ఇచ్చారు అసలు? మీరు ఒకసారి అక్కడికి వచ్చిన వాళ్ళ లిస్ట్ తీయండి, మొత్తం యాంటీ నేషనలిస్ట్ ట్యాగ్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే. ఒక్కరు కూడా దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పాల్పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సిజేపీ పై మల్లుతుండ్రని నేను చెప్పట్లేదు. వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ టార్గెట్ గా వెళ్తున్నారు. అంటే మీరు అగేనెస్ట్ గా వెళ్తున్నారు. మీరు ఒక వర్క్ అంటే ఇప్పుడు మోడీ గారు చూడండి, 12 years లో ఎన్నో కొన్ని వందల 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పించారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా. మీరు చూడండి, ఉద్యోగాలు ఇచ్చే సిచ్యువేషన్ లో నిరుద్యోగులు ఉండొద్దు, ఉద్యోగాలు ఇప్పించగలగాలి. అంటే మన స్టార్టప్లు కానివ్వండి, మనం కంపెనీస్ స్టార్ట్ చేయడం కానీ, స్టార్టప్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇవన్నీ యంగ్స్టర్స్ కోసమే కదా ఇన్ని రకాల పథకాలు తీసుకొచ్చింది. అరే మీరు ఉద్యోగాలు ఇచ్చే రేంజ్ లో ఉండాలి, తీసుకునే రేంజ్ లో కాదు అని యూత్ అని ఎంకరేజ్ చేస్తుంటే అదేదో కాక్రోచ్ పార్టీ వచ్చి మీరేంది అసలు ఇవన్నీ మీరు వాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తారా అనేసి, మీరు అది కరెక్ట్ కాదు కదా. అంటే అందరూ ఉద్యోగం చేయరు కదండి, మీరు ఎంటర్ప్రినర్స్ గా అవ్వాలి. స్టార్ట్అప్ ఇండియా అనేది ఎందుకున్నారు? దాని ద్వారా 2 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఎంటర్ప్రినర్స్ ఏంటంటే మనం 10 మందికి ఉద్యోగం ఇస్తాము. అంటే ఎప్పుడైనా యువత అనేవాడు ఉద్యోగం కోసం వెతుకులాడుతూ ఉండాలా? అంటే వాళ్ళు ఎంటర్ప్రినర్స్ గా ఉండకూడదా? ఒక కంపెనీ నిలబెట్టుకోకూడదా? ఒక స్టార్ట్అప్ అనేది చేయకూడదా? మన టీ హబ్ ఉంది కదా, మన ఇంత ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని మంది స్టార్ట్అప్లు వచ్చాయి? పేరుకు మాత్రం టీ హబ్, అందులో ఎన్ని మాత్రం ఉద్యోగాలు వచ్చాయి మీకు తెలియదా? ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయండి? ఇప్పటి కూడా నిరుద్యోగులు రోడ్ల మీద పడి వస్తున్నారు, మీకు తెలిసిందే కదా. అంటే ఇవన్నీ సమస్యలు పక్కకు పెట్టి ఓన్లీ సిజేపీ అనేసి ఏం ఉద్దేశం? పబ్లిక్ ఏం చెప్తున్నారు? మోటో ఏంటి వాళ్ళది? అసలు ఎజెండా ఏంటిది? యాంటీ ఓన్లీ టార్గెట్ యాంటీ బీజేపీ. ఓన్లీ బీజేపీని బద్నాం చేయనికి, బీజేపీని మోడీని అగౌరవపరచనీకి కొంతమంది యాంటీ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో సిజేపీ అని పార్టీ సింబల్ పెట్టుకొని యువతను మభ్య పెట్టే క్రమంలో ఇలాంటి చేష్టలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక యువమోర్చా మహిళా నాయకురాలుగా తెలంగాణ మహిళా యువతకి ఏం చెప్తుంది? నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో మోడీ గారు మహిళలకి అందలం ఎక్కించి కూర్చోబెట్టారు, అది మీ అందరికీ తెలిసిందే. మన ఆపరేషన్ సింధులో కూడా 2 మహిళలను ముందు పెట్టి ఆపరేషన్ సింధును సక్సెస్ చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మోడీ గారు తీసుకున్న నిర్ణయం. చాలా విప్లవాత్మక నిర్ణయాలలో మహిళలను ముందు పెట్టి, అంటే మహిళలు ఎప్పుడు వంటింటికి అంకితం కాకుండా మహిళలు అనేది ఎదగాలి, మహిళలు అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో శాసన చట్ట సభల్లో కూడా ముందుండాలన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మహిళలు 33% రిజర్వేషన్ కల్పించే దిశగా ఒక అడుగు ముందు వేస్తుంటే ఇండి కూటమి ఏదైతే ఉందో దాన్ని అడ్డుపడి పార్లమెంట్ లో ఓటు వేయకుండా వెనక్కి తిరిగిన వచ్చిన పెదవులు వీళ్ళు భారతీయ జనతా పార్టీకి మహిళల గురించి మాట్లాడే హక్కు అసలే లేదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా, భారతీయ జనతా పార్టీలో మహిళ ముఖ్యమంత్రిగా ఉందని అంటే ఇప్పటికీ మేము చాలా గర్వపడుతున్నాం. మోడీ గారు ఏదైతే మహిళలకు ఇచ్చారో అది ఎప్పటికీ అందరం ఎక్కించి కూర్చున్నారు. రాబోయే రోజుల్లో కూడా యంగ్స్టర్స్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రతి రంగాల్లో కూడా ప్రతి మహిళ కూడా వాళ్ళకు స్తోమత లేకపోయినా వాళ్ళు కూడా ఒక బిజినెస్ చేసుకోవాలి, వాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రినర్ ఉండాలి, వాళ్ళు కూడా ఒక కంపెనీలో పెద్ద పోస్ట్ లో ఉండాలి, వాళ్ళు కూడా అందరం ఎక్కాలి, అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళు ముందుండాలని ఒకే ఒక్క సంకల్పం గట్టిగా ఉంది. కాబట్టి మోడీ గారికి ఈ రోజున చాలా మంది మన ఇండియాలో చాలా మంది యంగ్స్టర్స్ కానివ్వండి, ఉమెన్స్ కానివ్వండి ముందు దిశలో వెళ్ళి భారతదేశం అగ్రప్రదంలో నడవడానికి కూడా మహిళలకు మంచి అవకాశాలు కల్పిస్తుంది ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ.